మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో తయారైంది. దినదినానికి పెరిగిపోతున్న ఈ ట్రాఫిక్ సమస్యలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సంబంధిత యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి కఠిన చట్టాలను అమలు చేస్తుందని చెప్పేందుకు మనతో ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంటే ప్రయత్నం చేస్తాను. నమస్తే అండి. సో ఇప్పుడు నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఏమంటారు? మీరు చూశారు, నగరంలో దాదాపు 4 లక్షల మంది జనాభా కలిగి ఉన్నారు. దాంట్లో ప్రతి ఇంటిలో మ్యాక్సిమం ప్రతి ఇంటిలో మోటార్ సైకిల్ ఉంది. అంటే 4 లక్షలు అంటే దాదాపు 2 లక్షల ఇళ్ళన్నా ఉంటాయి. కనీసం 1.5 lakhs వరకు ఉంటాయి ఇల్లు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. అట్లా ఒక 50,000 ఇళ్లలో వచ్చి ఒక కారు, 2 మోటార్ సైకిల్ ఉంటాయి. దాని ప్రకారంగా ప్రతిరోజు ఈ చిన్నపాటి నగరంలో ఒక 30-40 ఏళ్ల ముందు ఉన్న రోడ్లు చూసుకుంటే, ఇప్పుడు జనాభా పెరిగిపోయిందని చూసుకుంటే, రోజుకు 25,000 ఆటోలు కర్నూలు పట్టణంలో తిరుగుతున్నాయి. ఒకప్పుడు 5,000 ఆటోలు ఉండే నగరంలో ఇప్పుడు 25,000 ఆటోలు తిరుగుతున్నాయి. అదేవిధంగా రామారామి ఒక 75,000 నుంచి 1,00,000 వరకు మోటార్ సైకిల్ తిరుగుతుంటాయి టౌన్లో. ప్లస్ కార్లు ఒక 25,000 కార్లు తిరుగుతుంటాయి. ఇంత పెద్ద రద్దీలో ఉన్న ఈ పట్టణంలో రాయలసీమలో అతి రద్దీగా ఉండే జిల్లా ఏమంటే కర్నూలు పట్టణమే. మీరు అన్ని వేరే జిల్లాలు తీసుకున్నా అంటే దట్టు రోడ్లు పాత రోడ్లాగా అది ఇంకా కొద్దిగా వైడనింగ్ కావాల్సిన రోడ్లు ఇంకా వైడనింగ్ కాలేదు. మనకున్న మెయిన్ రోడ్ తీసుకుంటే కొద్దిగా వైడనింగ్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని 20-25 ఏళ్ల ముందు ఉన్న రోడ్లు స్థితి అట్లే ఉంది. ఇప్పుడు దాంట్లో మార్పు రాలేదు. ఉదాహరణకు ఇప్పుడు రాజ్విహార్ సర్కిల్ తీసుకోండి. రాజ్విహార్ సర్కిల్లో ట్రాఫిక్ ఇన్ఫ్లో పెరిగింది, అవుట్ఫ్లో పెరిగింది, కంజెషన్ పెరిగింది. బట్ దానికి సంబంధించిన మనం వైడనింగ్ చేసుకోలేదు. ఉదాహరణకు R&B ఆఫీస్ ఉంది, దాని ముందర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. అక్కడ మౌర్య నుంచి వచ్చే కొద్ది దూరం వరకు వచ్చి మళ్ళీ అక్కడ వచ్చి టైట్ అయిపోతుంది, రోడ్ టైట్ అయిపోతుంది, మళ్ళీ కొద్దిగా ఓపెన్ అవుతుంది రాజ్విహార్ హోటల్ ముందర. దానికి ఏం చేయాలి? మేము ప్రపోజల్ చేసింది ఏమంటే ట్రాన్స్ఫార్మర్ మార్చమని చెప్పాము. దాని మీద కమిషనర్ గారు ప్లస్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కమిటీ మీటింగ్లో కూడా అది అప్రూవల్ అయింది. అది ఇంకా కార్యాచరణ దాల్చలేదు. అది లోపల పోతే మనకు అక్కడ ఓపెన్ అవుతుంది. రెండోది, రాజ్విహార్ ముందర ఒక కాలువ ఉంది, దాని పక్కన ఒక 3 అడుగుల వరకు ఓపెన్ ఉంది. అక్కడ మనం దానిపైన బెడ్ వేసుకుంటే ఒక 5 అడుగుల రోడ్ కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు ఉండే 25 అడుగులు కాక ఒక 5 అడుగులు వెళ్తే 30 అడుగులు వెళ్తే కొంచెం రోడ్ ఫ్రీ అయిపోతుంది, వెహికల్స్ ఫ్రీగా ఫ్లో అవుతున్నాం. దానికి మేము గమనించి ముందు ట్రాఫిక్ అనేది మౌర్య అయిన వరకు వచ్చి ఆగేది. ఇప్పుడు మేము రాకముందు ఇప్పుడు వచ్చిన ఈ 5-6 నెలల్లో దానికి ఫస్ట్ ప్రయత్నంగా మేము కోన్లు నాటాం. ఒక కోన్ వచ్చి విలువ వచ్చి 600 రూపాయలు, 30 కోన్లు నాటాం. నాటితే గణేష్ నిమజ్జన రోజు అన్నీ ఇరిగిపోయి వెళ్ళిపోయినాయి. నేను కాదురా అనుకుని ఇంకా ప్రతిసారి 15,000 రూపాయలు పెట్టలేమని ఉద్దేశంతో మనం అక్కడ బ్యారికేడ్ పెట్టాం. ఇప్పుడు బ్యారికేడ్ పెట్టి మన దిమ్మలు పెట్టినందుకు ఇప్పుడు ఫ్రీగా స్ట్రైట్ వెళ్ళిపోతారు కిడ్స్ వాళ్ళు. అక్కడ కొద్దిగా ట్రాఫిక్ అనేది మౌర్య వరకు పోవట్లేదు, కొద్దిగా R&B వరకు పోతుంది. ఆ టైమింగ్ పెంచినాం, అంటే అక్కడ చూసి ఏం చేయాలని చూసి పెంచినాం. అదేవిధంగా మీరు చూశారు, బళ్ళారి చౌరస్తా తీసుకుంటే బళ్ళారి చౌరస్తాలో ట్రాఫిక్ వాళ్లకు ప్లస్ ఒక పద్మవ్యూహం లాంటిది మీరు అని చెప్పేదా పోదాము, అది అక్కడ సరిపోయేది ముందు. ఇది 8 నెలల ముందు. దానికి ఒక వారం రోజులు కష్టపడి ఏమి చేస్తే బాగుంటుందని ఇంజనీరింగ్ చూస్తే దానికి ఫస్ట్ మేము ఉపాయం తీసుకున్నామంటే ఫ్రీ లెఫ్ట్లు. హైదరాబాదు, కొడుమూరు, మళ్ళీ బెంగళూరు అన్ని రూట్లకు ఫ్రీ లెఫ్ట్ పెట్టేందుకు ఒక 30% ట్రాఫిక్ కంట్రోల్ అయింది. మళ్ళా ఈ మున్సిపల్ కమిషనర్ సాయంతో అక్కడ సిగ్నల్ లైట్ పెట్టించినాం. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ అనేది ఆగట్లేదు. అంటే ముందు ఒకప్పుడు అమీలో వరకు వెళ్ళేది, ట్రాఫిక్ జామ్ అయ్యేది. లారీలు వచ్చి హైదరాబాద్ ఫ్రీ లెఫ్ట్ పోయి కావు. ఇప్పుడు ఫ్రీ లెఫ్ట్ వలన మీరు చూసింటారు అక్కడ ఇప్పుడు అది కంజెషన్ తగ్గిపోయింది. ట్రాఫిక్లో అంటే మీరు చూస్తే కర్నూలు పట్టణంలో శనివారం ఈ 2 రోజుల్లో భయంకరమైన రద్దీ ఉంటుంది. ఎందుకంటే సోమవారము అన్ని ఆఫీసులు ఓపెన్ కావడము, ప్లస్ స్కూల్స్ ఓపెన్ కావడం ఇన్ని ఉంటాయి. కనుక ప్రతి వారంలో తీసుకుంటే మాకు 2 రోజులు హెట్టిక్ ఉంటుంది టౌన్లో. అది కాక మేము వచ్చిన నేను తీసుకున్న ఈ 9 నెలల్లో ఫస్ట్ సైలెన్సర్లు, మోటార్ సైకిళ్ళకు సైలెన్సర్లు తీసి బుల్లెట్లకు
విపరీతం శబ్దాలు చేసుకొని తిరిగేవాళ్ళు. వెంకటరమణ కాలనీ తీసుకోండి. అంటే సార్ గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రాఫిక్ నిబంధనలు చాలా కఠినతరమై అంటున్నారు, ఇది వాస్తవమేనండి? సార్ 2021లో అమెండ్మెంట్ వచ్చింది, కొత్త అమెండ్మెంట్. ఇప్పుడు అది అమెండ్మెంట్ అయ్యి రీసెంట్లీగా జనవరిలోంచి మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మారిపోయింది మొత్తం. ఒకప్పుడు 100 రూపాయలు హెల్మెట్ లేకుంటే 100 రూపాయలు ఉండే జరిమానా ఈరోజు 1000 రూపాయలు అయింది. 5000 ఉండే జరిమానా 25,000 అయింది. రాంగ్ పార్కింగ్ 2000 అయింది. అట్లా ప్రతి ఒక్కటి మీకు 500 రూపాయలు ఉండే జరిమానాలు 1-2 మిగిలినాయి. మిగతా 500, 1000 రూపాయల పైన ఉన్నాయి. ఎందుకంటే మనుషులకు మీరు గమనించింటే 2023లో మన భారతదేశము మొదటి స్థానంలో ఉంది యాక్సిడెంట్స్లో. ప్రపంచంలో మన భారతదేశంలో 1,67,650 మంది చనిపోయారు యాక్సిడెంట్స్లో. మన ప్రతి 5 నిమిషాలకు ఒక మనిషి చచ్చిపోతున్నాడు భారతదేశంలో. దానికోసమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కఠినతం చేశారు. దీని మీద మేము కూడా స్టెప్ తీసుకుంటున్నాము. తగ్గించి యాక్సిడెంట్ తగ్గించే బాగుంటుంది. ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేస్తారనుకోండి, ఎలాంటి చట్టాలు ఎలాంటి నిబంధనలు? ట్రిపుల్ రైడింగ్ వెళ్తే ఎలాంటి శిక్ష? సార్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తే ఫస్ట్ టైం వెళ్తే వాళ్ళకు 1000 రూపాయలు జరిమానా ఉంది. డిఎల్ లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 5,000 ఉంది. ఫస్ట్ టైము ట్రిపుల్ రైడింగ్ పోతే ఆటోమేటిక్గా చలానా పడిపోతుంది. ఇలా మనం ఎలక్ట్రానిక్లో ఉంది. వాళ్ళు పరివాహన్ యాప్లోకి డబ్బు కట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టైం కాలేదనుకోండి, మూడోసారికి అది ఆర్టీఓ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ నుంచి లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ఇది నిబంధనలు ఉన్నాయండి? సెల్ ఫోన్ మాట్లాడుతూ వస్తే వాళ్ళకు 1,035 రూపాయలు జరిమానా ఉంది. అది మేము ఫోటో తీస్తాము. ఆ ఫోటోతో పాటు దాంట్లో అప్లోడ్ చేస్తాము. అదే ఫోటో వాళ్ళకి వెళ్తుంది. ఎవరైతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాడో నేను చేయలేదని చెప్పలేము. ఎందుకంటే ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఫోటో వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకు ఆన్లైన్లో వాళ్ళకు ఆ సెల్ ఫోన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ వెళ్ళిపోతుంది. గతంతో పోలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో మన జాయింట్ కలెక్టర్ చాలా సీరియస్గా ఉన్నారు, చాలా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని చెప్పారు. ఇది వాస్తవమేనండి? సార్ జాయింట్ కలెక్టర్ అని కాదు, భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ హైకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టు ప్లస్ హైకోర్టు వాళ్ళు ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద చాలా సీరియస్ అయ్యారు. ఈ లాస్ట్ ఇయర్ జూన్, జూలై, ఆగస్టులో 670 మంది చనిపోయారు మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు వాళ్ళు దాని మీద సీరియస్ అయినందుకు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ముందు మార్చి ముందు సెకండ్ క్లాస్ కోర్టులో 3,500 వేసేవాళ్ళు ఫైన్. 3,000 నుంచి 3,500. ఇప్పుడు అది ఖచ్చితంగా 10,000 అయిపోయింది. 10,000 అయింది. ఒకప్పుడు 2 రోజులు ఉండే ఇంప్రిజన్మెంట్ అంటే జైలు అనేది ఇప్పుడు 3 నెలలు అయింది. కనుక ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ బండి దొరికితే 10,000 రూపాయలు మినిమం అనేది ఉంటుంది, దాని తక్కువ అనేది ఉండదు. మైనర్ డ్రైవింగ్ సంబంధించిన వరకు ఇలాంటి నిబంధనలు అమలు చేస్తారండి? సార్ మైనర్ డ్రైవింగ్లో దొరికితే ఫాదర్కి ఇంప్రిజన్మెంట్ ఉంది, 25,000 రూపాయలు ఫైన్ ఉంది. మైనర్ డ్రైవింగ్లో పట్టిన ఆ వెహికల్ ఓనర్కి ప్లస్ వాళ్ళ గార్డియన్కి 25,000 రూపాయలు ఫైన్ ఉంది. ప్లస్ కట్టకుండా చెరసాల కూడా ఉంది. దాంట్లో చెరసాల అంటే ఇంప్రిజన్మెంట్ ఉంది. ఇప్పుడు హెల్మెట్ ధరించకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అంటూ మీరు చాలా అవగాహన అయితే కల్పిస్తున్నారు. మరి హెల్మెట్ లేకుండా ఈ వాహనాలు నడిపిన వాహనదారులకి ఎలాంటి శిక్షలు వేస్తారు? సార్ ఇప్పుడు మేమైతే టౌన్లో రోజు ఉదయం ఈవినింగ్ బళ్ళు ఆపి హెల్మెట్ కొనిపించి వాళ్ళతో హెల్మెట్ పెట్టిన తర్వాత ఫైన్ వేసి పంపిస్తున్నాము. అది రోజు చేస్తున్నాము. ఇప్పుడు రోజుకు మేము దాదాపు 100 వరకు ఊర్లోనే చలానా వేస్తున్నాము. దాంట్లో 30-40 చలానా రికవరీ చేస్తున్నాము. ప్రతిరోజు టీములు తిరుగుతున్నాయి. సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. అంటే 7 గంటల నుంచి ఉదయం ఈవినింగ్ 2 పూట్ల వెహికల్స్ జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా 5 రోడ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్యాషన్ బైక్ల పేరిట విపరీతమైన శబ్దాలతో సైలెన్సర్లను మాడిఫై చేసి చాలా వాహనదారులు కావచ్చు, పాదచారులు కావచ్చు, చాలా ఇది డిస్టర్బెన్స్ అయితే కలుగుతుంది. దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సార్ చట్ట ప్రకారంగా సౌండ్ పొల్యూషన్ యాక్ట్ అని ఉంది. సౌండ్ పొల్యూషన్ యాక్ట్ 80 డెసిబల్స్ మా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ ద్వారా మనము సైలెన్సర్ దగ్గర పెడితే 80 డెసిబల్స్ దాటిపోతే ఆ బండిని సీజ్ చేసి ఆ సైలెన్సర్ తీసుకొని ఫైన్ వేస్తుంది. నేను వచ్చిన ఈ 9 నెలల్లో ఒకసారి 150 సైలెన్సర్లు మీరు చూసింటారు కొండారెడ్డి బుజ్జు మీద తొక్కిచ్చాము బుల్డోజర్ పెట్టి. ప్లస్ మొన్న రీసెంట్లీగా లాస్ట్ మంతే 120 సైలెన్సర్లు, ఆటోలకు ఉన్న 400 సైలెన్సర్లు, సౌండ్ హారన్లు తొక్క జరిగింది. ఇంకా జరుగుతుంది. అదే నిరంతరంగా ఈ సొల్యూషన్ నడుస్తుంది సార్. మొత్తం మీద ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించినంత వరకు ప్రజల్లో అవేర్నెస్ తెచ్చేందుకు మీరు ఏమైనా అవగాహన సదస్సులు ఏమైనా నిర్వహిస్తున్నారండి? సార్ ప్రతిరోజు ఆటో వాళ్లకు ప్లస్ రైడర్స్ వాళ్ళందరికీ తీసుకురావడము. మా దగ్గర
కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ ఉంది, చూశారు, మీ లోపల చూశారు. హాల్లో అన్ని సిగ్నల్స్ ఉంటాయి. మీరు గోడమ్మడి చూస్తే మీరు ఫ్లెక్సీలు ఉన్నాయి, కట్అవుట్స్ ఉన్నాయి, కార్టూన్స్ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళకి షో వేస్తాము, ఇది వీడియోస్ వేస్తాము. ఆ వీడియోస్ ద్వారా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక అతనికి యాక్సిడెంట్ చనిపోతే అతని ఇంటి ఏమవుతుంది అనేది చెప్పడము, ప్లస్ ఎట్లా విధంగా రైట్ వే అంటే ఏంది, రాంగ్ వే అనేది కూడా వాళ్ళకి అవగాహన చేయడం జరుగుతుంది. లాస్ట్ చిట్ట చివరిగా ఒక క్వశ్చన్ అండి, మీరు మొత్తం మీద నగరవాసుల కంటే ఈ ట్రాఫిక్ సంబంధించినంత వరకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటారు? అంటే ఈ నిబంధనలు ఏ విధంగా పాటించాలి, అంటే వాళ్ళ అవగాహన ఏ విధంగా ఉండాలని? సార్, ఫస్ట్ది తాగి బండి నడపకూడదు సార్. తాగి బండి నడపడం వల్ల ఏమవుతుందంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టము, మన బ్రెయిన్ అనేది పనిచేయదు. దానివల్ల అతను ఎంత వేగం పోతున్నాడు, అతను ఏం పోతుందో తెలియదు. ఇంకోటి మీరు గమనిస్తే ఇప్పుడు జరిగిన డెత్లని చూస్తే తాగిన బండి నడిపిన వాళ్లకు మెడికల్ కూడా అంటే బాడీ సహకరించట్లేదు, చనిపోతారు. తాగుని నడిపిన వాళ్ళకు పెద్ద పెద్ద ఇంజరీస్ కూడా బాధపడతారు, మేము చూస్తున్నాం మా యొక్క అనాలిసిస్ చూస్తే. రెండవది తాగి బండి నడపకూడదు. రెండవ పాయింట్ వచ్చి సెల్ ఫోన్ రైడింగ్ వల్ల మన ధ్యాస అంతా ఈ సెల్ ఫోన్ మీద ఉంటుంది, ఆ మాటల మీద ఉంటాయి, యాక్సిడెంట్ అవుతున్నాయి. మూడోది ట్రిపుల్ రైడింగ్, అది కూడా చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మూడోది ప్రతి ఒక్క వెహికల్, 2 వీలర్ కానీ, ఆటో కానీ, మోటార్ సైకిల్, కార్ కానీ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా చేయించండి. దానివల్ల ఏమైనా ప్రమాదం జరిగినా కానీ మనకు చాలా వరకు కాపాడుతుంది, లేదంటే బండి సీజ్ అయిపోతుంది. ఇంకోటి తాగి బండి నడిపి యాక్సిడెంట్ అయితే బండి సీజ్ అవుతుంది కాబట్టి ఆ ఖర్చు అంతా నడిపిన కట్టుకోవచ్చు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్యలు దినదినానికి పెరిగిపోతున్న నేపథ్యంలో సంబంధిత యంత్రాంగం అంటే ట్రాఫిక్ యంత్రాంగం అయితే ఖచ్చితమైన కఠిన నిబంధనలు అయితే అమలు చేస్తుంది. చట్టం ముందు అందరూ సమానులేని, చట్టం అనేది ఎవరికి చుట్టం కాదని ట్రాఫిక్ మన్సూరుద్దీన్ స్పష్టం చేస్తున్నారు. అలాగే తమ ప్రాణ భద్రత కోసమే వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అలాగే తాగి డ్రైవ్ చేయరాదని ఆయన సూచిస్తున్నారు. ఇది ఇక తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లా.